మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోల పరంపరలో భాగంగా మనము ప్రతి గ్రహం యొక్క బలముగా ఉంటే ఎలా ఉంటుంది, బలహీనంగా ఉంటే ఎలా ఉంటుంది చాలా వివరంగా చెప్పుకుంటూ వెళ్తున్నాము. అందులో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి గ్రహం ఏంటంటే శుక్రగ్రహము. ఈ శుక్రగ్రహము నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. ఏ గ్రహం గురించి చెప్పినా ఈ గ్రహం లేనిదే మనం లేము, ఈ గ్రహం లేకపోతే ప్రపంచం లేదు అంటూ ఉంటాను. అట్లే ఇప్పుడు చెప్పబోయే శుక్రుడు లేకపోతే ఈ ప్రపంచం నిజంగానే లేదు. ప్రపంచం ఉంది అంటే మనం చూడగలుగుతున్నామంటే ఇన్ని కళలు, ఇన్ని లగ్జరీలు, ఇన్ని సంతోషాలు, ఇన్ని నైపుణ్యాలు మనం చూడగలుగుతున్నామంటే ఆ అదృష్టం మన శుక్రుడు ఇస్తేనే. ఎవరికన్నా సడన్గా ఏదైనా బాగా లగ్జరీ కనిపిస్తుంటే వాడికి శుక్రదశ స్టార్ట్ అయింది అంటారు. జ్యోతిషం తెలియని వాళ్ళు కూడా ఆటోమేటిక్గా చెప్పేమాట ఇంక వేరే దశ చెప్పరు. నీకేం బా శుక్రమహాదశ జరుగుతూ ఉంది అంటారు. అంటే శుక్రమహాదశ జరిగిందంటే ఇంక వాళ్ళు పట్టిన దాంట్లో అదృష్టమే. శుక్రుడు అంటే లగ్జరీ. నీకు దుస్తులు ఉన్నాయంటే శుక్రుడు ఉన్నట్టే నీకు లెక్క. దుస్తులు బాగలేవంటే నీకు శుక్రుడు బాగలేనట్టు లెక్క. నువ్వు రోజుకు 4 జతలు మారుస్తున్నావంటే శుక్రుడు బాగా అనుగ్రహించినట్టు లెక్క. స్త్రీ దేవత ఆరాధన నువ్వు బాగా చేయగలుగుతున్నావంటే శుక్రుడు అనుగ్రహం ఉంటేనే చేస్తాం. మంచి భార్య దొరికిందంటే శుక్రుడు అనుగ్రహించినట్టే. మంచి కూతురు పుట్టిందంటే శుక్రుడు అనుగ్రహించినట్టే. మంచి అక్క చెల్లెళ్ళు ఉంటే శుక్రుడు అనుగ్రహించినట్టే. మంచి హీరోయిన్ అవ్వాలంటే శుక్రుడు అనుగ్రహించాల్సిందే. మంచి యూట్యూబ్లో యాంకర్ కావాలంటే లేడీ యాంకర్ ఎస్పెషల్లీ శుక్రుడు అనుగ్రహం ఉంటేనే. అంటే స్త్రీ కారకుడు, లగ్జరీ, విపరీతమైన సంతోషానికి, విపరీతమైన లగ్జరీకి, ఫ్యాషన్కి, కాముకతకు, శయ్యా సుఖానికి ఆయనే కారకుడు. మనకు ఇంకా శుక్రుడు బాగలేదంటే అందవిహీనంగా ఉంటారు. అందానికి శుక్రుడే కారకుడు. శుక్రుడు చాలా సెల్ఫిష్ గ్రహం. అందుకే హీరోయిన్లు ఒక రోజుకి కనీసం 100 సార్లు అర్థం చూస్తారు. ఇట్లా చూస్తూనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు సెల్ఫిష్గా ఉంటారు. ముందు వాళ్ళు తనను తాను బాగా చూసుకోవాలి. తను బాగలేకపోతే తనకు మించిన తనకు మాలిన ధర్మం పనికిరాదు. బాగుంటేనే కదా వాళ్ళకి ఆఫర్లు వస్తాయి, అందంగా ఉంటేనే కదా ఆఫర్లు వస్తాయి. కాబట్టి ఒక పందిరి ఉంది, ఒక ఫంక్షన్ హాల్ ఉందంటే శుక్రుడే. ఒక 5 స్టార్ హోటల్ అంటే శుక్రుడే. ఒక 7 స్టార్ హోటల్ అంటే శుక్రుడే. ఒక 1000 రూపాయల కాఫీ తాగితే శుక్రుడే. ఒక 1000 రూపాయల భోజనం చేస్తే లగ్జరీ ఫుడ్ 50 రూపాయల భోజనం చేయొచ్చు, దానికి శనికారకుడు. 500 భోజనం చేస్తే శుక్రుడు. కాబట్టి మనం సంతోషం అనేది, సంతోషానికి కేర్ ఆఫ్ శుక్రుడు, లగ్జరీకి కేర్ ఆఫ్ శుక్రుడు. భార్య వ్యతిరేకంగా ఉందంటే శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నట్టే. సోదరుల వ్యతిరేకంగా ఉన్నట్టే శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నట్టే. మీకు సంబంధం లేని స్త్రీ ఎవరో ఏదో కారణం తెలియదు, ఆమె వచ్చి శాపాలు పెడతా ఉంటుంది. నీ వల్ల నేను అది, నేను వల్ల నేను ఇది అని. ఎవరో కొంతమంది స్త్రీలను కొంతమంది ప్రయోగిస్తారు. అనవసరంగా వాళ్ళ జీవితంలోకి వెళ్ళి వాళ్ళని భ్రష్టు పట్టించి వచ్చారు, ఒక ప్యాకేజీ మాటలకు మరీ వస్తుంటారు. వాళ్ళ పాటుకు వాళ్ళు వెళ్ళిపోతారు. అది శుక్రుడు యొక్క ఆగ్రహం. 2 భార్యలు వస్తున్నారంటే శుక్రుడు డబుల్గా వచ్చినట్టే. వాళ్ళ వల్ల సమస్యలు వస్తున్నాయంటే అక్కడ మధ్యలో రాహువో కుజుడో ఎంటర్ అయ్యి అలా చేస్తున్నాడనంటే. బహుభార్యత్వం ఉంటే కూడా శుక్రుడే. మనం పడుకునే బెడ్, సాపా, దిండు, లగ్జరీ, బెడ్ కంఫర్ట్స్ శుక్రుడే. అందుకే 12వ స్థానంలో, 12వ స్థానం అంటే పడక సుఖం. 12వ స్థానము మీనరాశి. మేషరాశికి 12వ స్థానం మీనరాశి. మీనరాశిలోనే శుక్రుడు ఉచ్చస్థితి పొందుతాడు. మీనరాశి అంటే సముద్రము అంటే ధైర్య, వీర్య, విజయస్థానము. సముద్ర శక్తి ముందు ఏదీ లేదు, తక్కువే ప్రపంచంలో. అక్కడ ఉన్నటువంటి అంత శక్తివంతమైనటువంటి మీనరాశిలోనే శుక్రుడు ఉచ్చస్థితి, చాలా శక్తివంతంగా ఉంటాడు. కాబట్టి ఎవరైనా అందంగా ఉన్నారు, మంచి రూపురేఖలు వచ్చాయంటే శుక్రుడు బాగున్నట్టు లెక్క. మంచి బట్టలు వేసుకుంటున్నారు, రోజుకు 3 జతలు 4 జతలు మారుస్తున్నారంటే శుక్రుడు ఉన్నట్టే లెక్క. శుక్రుడు అంటే లిక్విడ్ క్యాష్. ఏ రోజుకి ఆ రోజు వచ్చేది లిక్విడ్ క్యాష్ అంతా, ఆదాయాలంతా శుక్రుడే. లిక్విడ్ క్యాష్ రాకపోతే మనిషి బతకలేడు. ఓ 1000 కోట్లకు ప్రాపర్టీ ఉంది, ఈరోజు తాగడానికి కాఫీకి డబ్బు లేదంటే ఆ ప్రాపర్టీ ఎప్పుడు అమ్ముకుంటావు, నువ్వు ఎప్పుడు తింటావు? ఇప్పుడు తాగడానికి దాహానికి నీళ్ళు లేకుండా ఉంటే, లిక్విడ్ క్యాష్ అనేది ఉంటే ఆడే గొప్పోడు. కాబట్టి శుక్రుడు యొక్క అనుగ్రహం లేకపోతే ప్రపంచమే లేదు. సినిమా రంగం శుక్రుడే, కళారంగం శుక్రుడే, నాట్యము, బ్యూటీ పార్లర్లు, మనం పూసుకునే పౌడరు, ఫేస్ క్రీమ్సు, ఫ్యాషన్ డిజైనింగు, సినిమాల్లో ఈ డ్యాన్స్ మాస్టర్స్ వీళ్ళందరూ కూడా శుక్రుడే. సినిమా రంగం వల్ల కొన్ని కోట్ల మంది బతుకుతున్నారు, కళారంగం వల్ల కొన్ని కోట్ల మంది బతుకుతున్నారు. వస్త్ర వ్యాపారము ప్రపంచంలో అతిపెద్ద వ్యాపారం. ఎందుకంటే తిండి, కూడు, గుడ్డ అన్నారు, ఇవి నిత్యావసరాలు. ఈ నిత్యావసరాల్లో మన వస్త్రాలు ఉన్నాయి. ఇదంతా శుక్రుడే. ఈ శుక్రుడు బాగలేకపోతే ఎంత దుర్భరంగా ఉంటుందో ఇంక మీరు ఆలోచించుకోండి. అత్యంత దుర్గంధమైన జీవితం. సరైన బట్టలు ఉండవు, వాళ్ళు ప్లాట్ఫామ్ పైన పడుకుంటారు, కనీసం దోమల వత్తికి కూడా వాళ్ళకు మార్గం ఉండదు. ఆ దుర్గంధంలోనే ఇంక వీధుల పరిస్థితులు ఉంటారు. వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోరు. చూడడానికి హేయమైనటువంటి జీవితాన్ని గడిపే వాళ్ళంతా కూడా శుక్రగ్రహ ఆగ్రహానికి ఉన్న వాళ్ళే.
భార్య ద్వారా ఇబ్బందులు, భార్య ద్వారా మరణాన్నే సంభవించినటువంటి వాళ్ళని కూడా శుక్రుడు వ్యతిరేకంగా ఉంటేనే, ఇంకా ఈ శుక్రుడు వ్యతిరేకంగా ఉంటే, మగవాళ్ళకి శుక్రుడు వ్యతిరేకంగానే ఉంటే వాళ్ళకి లైంగిక పటుత్వం కూడా ఉండదు. వాళ్ళు ఎన్నో పరీక్షలకు, ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళి ఎన్నో మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటారు. శుక్రుడు అనుగ్రహం ఉంటే ఇంకేము ఆ కాముకత్వాన్ని వాళ్ళు పొందలేరు. కాబట్టి మనకు ఈ లైంగిక పైన డాక్టర్లు ఉంటారు, వాళ్ళందరూ కూడా శుక్రుడే. ఎందుకంటే కామశాస్త్రానికి శుక్రుడే. మన్మధుడు అంటే అందగాడు కదా, అందం అంటే శుక్రుడు కదా. మన్మధుడు వచ్చి శుక్రుడు యొక్క ప్రభావంతో ఉన్నటువంటి రతి మన్మధులు శుక్రగ్రహ ప్రభావం సంబంధించిన దేవతలే వాళ్ళు. తీయటి వస్తువులన్నీ శుక్రుడే, మధురమైనటువంటి వస్తువులన్నీ, పదార్థాలన్నీ. అందుకే మన్మధుడికి ఆయన ఆయుధము చెరుకు గడతో విల్లు, మధురమైనటువంటి చెరుకు గడతో విల్లు ఉంటుంది. కాబట్టి చక్కటి రూపురేఖలు, అత్యద్భుతమైన లగ్జరీ, మంచి బెడ్ కంఫర్ట్సు, మనం చూసుకునే ముఖం చూసుకునే అద్దము కూడా శుక్రుడే. మనల్ని మనకు చూపించేది ముఖ వర్చస్ చూపించేది కూడా శుక్రుడే. కాబట్టి ఈ శుక్రుడు వ్యతిరేకంగా ఉంటే ఎలా ఉంటుందనేది మీకు ఇప్పటికే అర్థమైపోయింది. ప్రతి ఒక్కరికి మంచి బట్టలు వేసుకొని, మంచి ఫుడ్ తిని, అందరికన్నా లగ్జరీగా ఫ్యాషన్ కార్ వేసుకుని తిరగాలని ఉంటుంది. ఈ లగ్జరీ కార్లంతా శుక్రుడు, ఈ ట్రాక్టర్, జేసీబీ, ఈ రోడ్ రోలర్స్ ఇవంతా కుజుడు, శని ఇట్లాంటి మొరటి గ్రహాలు వస్తాయి. ఫ్యాషన్ మీకు పెరిగే కొద్దికి అవంతా శుక్రుడే అనమాట. అందరికీ అట్లాగా బతకాలనిపిస్తూ ఉంటుంది. మరి శుక్రగ్రహ అనుగ్రహం ఉంటే అవి బ్రతుకుని వస్తాయి. లేకపోతే ఏముంది, ఉన్నట్లు ఊహించుకొని బతకాలి, లేదంటే ఉన్నదాంతో సర్దుకోవాలి. కానీ ఆ బలాన్ని పెంచుకోవాలి, ఉన్నంతలో మనం ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు శుక్రగ్రహ బలం పెంచుకోవాలి. శుక్రగ్రహ బలం పెంచుకోవాలంటే ఏం చేయాలి, ఇప్పుడు మనం మారుకుందాం. శుక్రుడు అంటే సుగంధ ద్రవ్యాలు, మనం కొట్టే పర్ఫ్యూమ్ కూడా శుక్రుడే, మంచి సువాసన. కొంతమంది అడుగుతూ ఉంటారు స్త్రీ వశీకారము, ఈ మా మంత్రతంత్రాలు తింటే స్త్రీ వశీకారము అంటుంటారు. అంటే శుక్రుని వశీకారం అని అర్థం. శుక్రగ్రహాన్ని వశీకారం చేసుకోండి, స్త్రీ వశీకారం కాదు, గ్రహాన్ని ఏకంగా వశీకారం చేసుకోవాలని అర్థం. ఈ శుక్రుడు నీచబట్టి ఉంటే వాళ్ళు పాత బట్టనైనా దాన్ని తోమి ఐరన్ చేసి, ఇస్త్రీ చేసి, వేసి మరీ ఫోజులు కొడుతూ ఉంటారు వాళ్ళు. వాడికి చూడు ఏమీ లేకపోయినా ఏం స్టైల్ కొడతాడు, ఏం ఫోజు కొడతాడు. అతనికి ఇంకా స్థితి ఉండదు, కానీ ఫ్యాషన్గా కనిపించాలని ట్రై చేస్తూ ఉంటాడు, నవ్వులు పాలవుతుంటాడు. కాబట్టి ఈ శుక్రగ్రహాన్ని అనుగ్రహం చేసుకోవాలనుకున్నప్పుడు శుక్రుడు కామకత్వానికి అదే దేవత అని చెప్పాను. కామాఖ్యదేవి ఆరాధన చేయొచ్చు. అదేవిధంగా శుక్రుని ఆరాధనకు మీరు భార్యను సంతోషపెట్టచ్చు. భార్యను ఎలా సంతోషపెట్టాలి, ఆమెకు కనీసం వారానికో 10 రోజులకో ఒక స్టార్ హోటల్ తీసుకెళ్ళండి, ఒక కాఫీ తీసేయండి, చాలా సంతోషపడుతుంది. ఈ ఊళ్ళో ఎవరు లేరండి, నా భర్త నన్ను 1000 రూపాయలు కాఫీ తీర్చాడు, ఆనందము హద్దులు దాటి ఆనంద పెట్టేయాలి భార్యని. మీకు శుక్రుడు యాక్టివేట్ అయిపోతాడు, దీంట్లో డౌటే లేదు. ఆమె చీర అడిగిందా, తీసి ఇచ్చేయండి. శుక్రుడు అంటే వస్త్రం, శుక్రుడు ఆ తత్సంబంధమైనటువంటి వస్తువు తీసివ్వండి. చీరలు అంటే చాలా ఇష్టం వాళ్ళకు. ఒక చీర కొనాలి, 100 చీరలు కాదు 1000 చీరలు వాళ్ళు వడ్డేసేస్తారు షాప్లో. చూడండి, వాళ్ళకి ఇంకా బాగుండేది ఉందేమో, ఇంకా బాగుండేదేమో. వాళ్ళ యొక్క సౌందర్యానికి, అందానికి, వస్త్రానికి అంత ఆకర్షితమవుతారు. తీసివ్వండి, మీరు అక్కడ తీసివ్వండి. ఒక 500 భార్య ఖర్చు పెట్టండి, మీకు ఒక 5000 రూపాయలు వస్తుంది. 1000 రూపాయలు ఖర్చు పెట్టండి, ఒక 10,000 వస్తుంది. 10,000 ఖర్చు పెట్టండి, 1,00,000 రూపాయలు వస్తుంది. రాకపోతే అప్పుడు అడగండి, వీడియో కింద కామెంట్ చేయండి. భార్యని సంతోషపడాలి. మరి భార్య నాకు శత్రువుగా ఉందన్నప్పుడు మీకు శుక్రుడు, ఇంకా మనం భార్య శత్రువుగా ఉన్నప్పుడు మీకు పూర్తిగా అగైనిస్ట్గా ఉన్నాడు అనమాట. అప్పుడు మీరు ఏం చేయాలంటే శుక్రుడికి సంబంధించినటువంటి అద్దం ఉంది కదా, ఈ అద్దాన్ని ప్రతి శుక్రవారం ఒకటి పగలగొట్టాలి. వ్యతిరేక రివర్స్ పరిహారం అంటారు దీన్ని. ఇప్పుడు భార్య చెప్పిన మాట వినే వాళ్ళకు తీసిస్తారు, వినిన వాళ్ళకు, ఆమె అమ్మగారింటి కాడికి అలిగి వెళ్ళిపోయిన వాళ్ళకు శుక్రుడు చాలా కోపంగా ఉన్నట్టు. మీకు శుక్రుడుకి సంబంధించినటువంటి ఆ అద్దాన్ని ప్రతి శుక్రవారము ఒకటి పగలగొట్టండి. ఇదేంది బాబు పగలగొట్టేది, అద్దాన్ని పోయి పగలగొట్టేది, ఎక్కడన్నా రాళ్ళు రప్పలు పోయి పగలగొట్టండి. లేదు పగలగొట్టేది ఇబ్బందిగా ఉందండి అదంటే దానం ఇవ్వండి. దానం ఎక్కడ ఇవ్వాలి, ఆలయాలకు. ఒక అద్దం తీసుకెళ్ళి ఈ పసుపు కుంకుమ పెట్టుకుంటూ ఉంటారు, ఏడాది చూసుకోవాలి తెలియదు, అక్కడ పెట్టే తగిలించండి నీట్గా. మీ పేరేం అవసరం లేదు, అందులో చూసి పవిత్రమైనటువంటి పసుపు కుంకుమ పెట్టుకుంటూ ఉంటారు. చక్కగా అమ్మవారు ఎదురుగా అద్దంలో కనిపించాడు, అమ్మవారికి నేరుగా ఒక అద్దం పెట్టండి. ఆమె తనను తాను చూసుకుని సంతోషపడుతుంది. ప్రపంచంలో మనల్ని మనం చూపించేది అద్దమే. ఆ అద్దం అంటే శుక్రుడే. శుక్రుడు అంటే దేవతే. శ్రీదేవత ఎదురుగా ఒక అద్దం పెట్టండి, ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్కటి పెట్టండి, చేయండి. ఇది ట్రీట్మెంట్. శుక్రగ్రహం అనుగ్రహం అవుతుంది. అమ్మవారే పోయి కళ్ళలో చెప్తుంది మీ భార్యకు, అమ్మా నీ భర్త ఏం తప్పు చేశాడు ఆయనంత మాత్రాన మీరు ఇలా బతకాల్సిన అవసరం లేదు కదా, ఏదో ఒక స్వప్న రూపంలో ఒక సందేశం ఇస్తుందని చెప్తున్నా అంతే. మనసు మారుతుంది. మనం ఇలా ఉంటే 10 మందిని అవుతారు. మన భర్తతో మనం ఉండాలి. మీరు ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకోండి, ఒకరికొకరు గౌరవించుకోండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, అటనే ఎవరికి ఎదిరించాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోవాలి, ఆ అండర్స్టాండింగ్ వస్తుంది. ఈ అద్దం అనే పరిహారం మాత్రం చాలా చక్కగా పనిచేస్తుంది. అదేవిధంగా శుక్రుడు అంటే స్త్రీలు అని చెప్పాను కదా, కాముకత్వం అని చెప్పాను కదా. మరి ఈ గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్స్ ఉంటాయి. పేద అమ్మాయిలు, డిగ్రీ ఇట్లా చదివిన అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు పెళ్లి కాని అమ్మాయిలు.
శుక్రుడు కన్యా రాశిలోనే నీచ పొందుతాడు. కన్యా అంటే పెండ్లి కాని అమ్మాయిని అర్థం. ఆ రాశిలో శుక్రుడు నీచపడతాడు. మీకు శుక్రుడు బలహీనంగా ఉంటే వాళ్లకు నెలసరి ఈ స్టే ఫ్రీ ప్యాడ్స్ ఉంటాయి, ఆ వార్డని చెప్పి ఇవ్వండి, దానం ఇవ్వండి. ఇది పరిహారం అత్యద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళకి బ్లెస్సింగ్ మీకు వస్తుంది. ఇమ్మీడియట్ శుక్రుడు విపరీతంగా 100 రెట్లు ఆశీర్వాదం వచ్చేస్తుంది. తత్సంబంధమైనటువంటి కన్యారాశులు నీచ పొందుతాడు. ఆ కన్య అనేటువంటి వాళ్ళు స్థితి లేని వాళ్లకు మీరు ఈ విధమైనటువంటి పరిహారాన్ని ఇవ్వండి. చక్కటి పరిహారం ఇది. ఇప్పుడు ఈ పరిస్థితులకు ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వారి అందరి ఆశీర్వాదం మీకు వస్తుంది. వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళ నోట్లోంచి వాళ్ళ మనసులోంచి ఎనర్జీ మొత్తం మీ నెత్తి మీద వచ్చి కూర్చుంటుంది. అత్యద్భుతంగా మీరు సక్సెస్ఫుల్ అయిపోతారు. ఈ అద్దం పరిహారము ఈ హాస్టల్ అమ్మాయిలకు ఇచ్చేటువంటి ఈ శానిటైజింగ్ ప్యాడ్స్ అనేటువంటివి చాలా చక్కగా పనిచేస్తాయి. మరి వయసులో అయితే వాసవి కన్యకా పరమేశ్వరం ఒక దేవత కులదేవత ఉంది. కన్యాకుమారి వెళ్ళి మీరు ఆరాధించవచ్చు, శుక్రగ్రహం అనుగ్రహం వస్తుంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఆరాధించవచ్చు, శుక్రగ్రహం అనుగ్రహిస్తుంది. శ్రీరంగం తమిళనాడు శ్రీరంగంలో నుండి రంగనాథ స్వామి రంగనాయకి దర్శనం చేసుకోవచ్చు. శుక్రగ్రహ స్థానాలు ఇవి, శుక్రగ్రహ ప్రభావంతో ఉన్నటువంటి ఆలయాలు ఇవి. తిరుచానూరు పద్మావతి అమ్మవారు, కన్యాకుమారి అమ్మవారు, శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాయకి రంగనాయకుల వారి ఆలయాలు. ఈ ఆలయాలకు వెళ్ళి అగరవత్తులు తీసుకెళ్ళి గుడి చుట్టూ వెలిగించేయండి. ఇంత కట్ట తీసుకోండి. ఎక్కడ మీరు అగరవత్తి ఆలయం చుట్టూ చెక్కగలరో వెలిగించండి. అక్కడ నేను సుగంధ ద్రవ్యాలు కూడా శుక్రుడని చెప్పాను. ఈ సుగంధ పరిమళం చేసండి ఆలయాన్ని. ఎక్కడ ఇంత వాసన వస్తామనేసి పరిమళ భర్తం చేయాలి. అప్పుడు శుక్రగ్రహం యాక్టివేట్ అవుతుంది. పరుగులు ఎత్తుకుంటే మీకు మీ వైపుకి వస్తుంది. మీకున్నటువంటి ముఖ్యంగా అర్ధాంగి మన జీవితంలో సగం, ఆ అర్ధాంగి బలంగానే ఉంటే ఇంకా ప్రపంచాన్ని జయించవచ్చు. ఎప్పుడైతే అర్ధాంగి బలం ఉండదో ఇంకా వాళ్ళంత దురదృష్టం ఇంకొకరు ఉండరు. మీకు ప్రతిరోజు వచ్చే లిక్విడ్ క్యాష్ ఫ్లోటింగ్ పెరిగిపోతుంది. అప్పటి వరకు ఆగున్నటువంటి చిన్న చిన్న ఆదాయాలను స్టార్ట్ అయిపోతాయి. ఇది శుక్రగ్రహానికి. మీరు ఆలయానికి వెళ్ళలేకపోతే అద్దాన్ని దానం ఇవ్వండి ఆలయానికి, లేదా స్కూల్లో కూడా ఇవ్వచ్చు, లేదంటే పగల కొట్టచ్చు. లేదంటే మీరు నేను చెప్పినటువంటి డిగ్రీ చదువుతున్నటువంటి గిరిజన సంక్షేమ శాఖ అంటే ఆడ కాస్త గవర్నమెంట్ ఆర్థిక సహాయంతో చదువుకున్న అమ్మాయిలు ఉంటారు కాబట్టి వాళ్లకు ఆ సఫర్ అవుతారు కదా. మంత్లీ సైకిల్ అనేది సహజ సిద్ధంగా ప్రకృతి పరం చంద్రుడికి సంబంధించినటువంటి ఇది వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క ఆశీర్వాదం చాలా శక్తివంతమైంది. కన్య శాపము అనేది ఒకటి ఉంటుంది. కన్య శాపం అంటే వాళ్ళు పెట్టారంటే ఇంక అంతే క్లోజ్, వాడు ఎంత బలమైన ఎగిరిపోతాడు. వాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా అంతే శక్తివంతం. వెంటనే ఒక పిడుగుపాట్లాగా మీకు వస్తుంది, ఫాస్ట్గా వస్తుంది మీకు. కాబట్టి శుక్రగ్రహ అనుగ్రహానికి చాలా చాలా సులభమైనవి చేసుకోగలిగినవి చెప్పాను. ఆచరించుకొని తరించండి. శుభం.